హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితాస్ హ్యాపీ హోమ్ వరల్డ్. ఈరోజు రెగ్యులర్గా తినే మిర్చి బజ్జీ కాకుండా రాజస్థానీ స్టైల్ మిర్చి బజ్జీలు వేసి చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు ఉడికించి స్మాష్ చేసుకున్న ఆలూని వేసి దీనిలో 1 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసి కొంచెం పసుపు, 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ వాముని బాగా నలిపి అందులో వేయాలి. చాలా కొంచెం వంట సోడా వేయాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటంతటిని ఒక్కసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసి బజ్జీల పిండిలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టి అందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి. ఇలా అన్ని మిర్చీల్లోని సీడ్స్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆలూ స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక 2 స్పూన్ల చాట్ మసాలా వేసి బాగా కలిపి దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనం కట్ చేసిన మిర్చిల్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలను కూడా ఆలూ స్టఫ్స్తో ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక మిర్చీల్ని ఒక్కొక్కటిగా తీసుకొని బజ్జీల పిండిలో ముంచి డీప్ ఫ్రై చేయాలి. ఒకవైపు బాగా వేగాక రెండో వైపు కూడా టర్న్ చేసి వేగనివ్వాలి. ఇలా అన్ని మిర్చి బజ్జీల్ని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.